హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కట్టింగ్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేయండి. ఈరోజు మన మొదటి అప్డేట్ వచ్చేసి మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్. 11,000కు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు, ఆర్థిక శాఖకు నివేదన. అనుమతికి ఎదురుచూపులు, లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు అంటూ మనం ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దస్త్రం సీఎం వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. దాదాపు 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 1-2 రోజుల్లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. క్రమంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ మరో 60 అదనపు పోస్టులను కలుపుతూ 563 పోస్టులను కొత్తగా నోటిఫికేషన్లో ఈ నెల 19న విడుదల చేసింది. ఇప్పుడు మెగా డిఎస్సి పైన రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గతంలో విడుదల చేసిన 5,089 పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు అనుబంధంగా లేదా గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను అభ్యర్థులు బుధవారం కలిసి వినతిపత్రం అందజేసినట్టు మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. ప్రభుత్వం కూడా డిఎస్సి ప్రకటన పైన సానుకూలంగా ఉన్న విషయం మనకు తెలిసిన విషయమే. త్వరలోనే 2-3 రోజుల్లోనే డిఎస్సి ప్రకటన వచ్చే అవకాశం మనం ఇక్కడ పరిశీలించవచ్చు. సింగరేణిలో 485 పోస్టులు నోటిఫికేషన్. సంస్థ సీఎండీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. ఈ ఏడాది 1000 కారుణ్య నియామకాలు. సింగరేణి అభివృద్ధి సంక్షేమంపై సమీక్ష. నేడు నోటిఫికేషన్ జారీ చేస్తాం సీఎండీ బలరాం అంటూ మనం ఇక్కడ సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే పరిశీలన చేద్దాం. సింగరేణిలో సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరాం నాయక్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందులో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని సూచించారు. సింగరేణి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన బుధవారం సచివాలయంలో సీఎండీ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సింగరేణి కారుణ్య నియామకాల కింద ఈ ఏడాది కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. సింగరేణి కార్మికుల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా చేసుకున్న కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగతి గురించి ఆరా తీసినట్టు మనం ఇక్కడ పరిశీలన చేయొచ్చు. త్వరలోనే సింగరేణిలో కూడా 485 పోస్టులకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడే అవకాశం ఉంది. నేడు నోటిఫికేషన్లు విడుదల కాగా డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సింగరేణిలో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎండీ బలరాం వెల్లడించారు. వారసత్వ ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి 40 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపైన అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ను ఆయన ఆదేశించినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. ఏజ్ పెంచడం వల్ల నిరుద్యోగులకు అదనపుగా ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఒక మంచి పరిణామంగానే భావించవచ్చు. గ్రూప్ 2, 3లో అదనపు పోస్టులు, 2 సప్లిమెంటరీ నోటిఫికేషన్లు కసరత్తు. టీఎస్పీఎస్సీ 2022లో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లతో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రూప్ 1 మాదిరిగానే ఈ 2 ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని సమాచారం. 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లో కటాఫ్ తేదీ ప్రకారం
18 విభాగాల్లో 783 ఖాళీలను చూపారు. ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారని తెలిసింది. 2022లో డిసెంబర్ 30 విడుదలైన గ్రూప్ 3 అదనపు పోస్టుల ఖాళీల కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గ్రూప్ 3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. గ్రూప్ 3, గ్రూప్ 2లో కూడా మనకు అదనపు పోస్టులను పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాన్ని అయితే మనం పరిశీలన చేయొచ్చు. ఇది కూడా నిరుద్యోగులకు శుభవార్తగానే భావించాలి. మీరు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సగం గల్లంతు గ్రూప్ 1లో మహిళలకు తగ్గిన పోస్టులు. గత నోటిఫికేషన్లో 225, ఈసారి 109 అంటూ మనం ఇక్కడ గ్రూప్ 1లో హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మహిళలకు తగ్గిన పోస్టుల గురించి సంబంధించి ఒక ఆర్టికల్ని అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తాజాగా పోస్టులు పెరిగిన తగ్గిన మహిళల వాటా. రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లకు మంగళం. నోటిఫికేషన్లో పోస్టుల భర్తీకి 15 విభాగాలుగా రిజర్వేషన్లు. కేటగిరీలో కనీసం 3 పోస్టులు ఉంటేనే 1 మహిళలకు, అంతకంటే తక్కువగా ఉంటే జనరల్ కేటగిరీలోనే భర్తీ. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది 20% లోపే. బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో 33% కోటా, 15 పోస్టులు. నోటిఫికేషన్ ప్రకారం 7 పోస్టులే దక్కే అవకాశం అంటూ మనం ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో మహిళల పోస్టులకు భారీగా తగ్గిపోయాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మహిళలకు ఉద్యోగం దక్కాలంటే పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లు తొలగించడం, పోస్టులన్నింటినీ జనరల్ కేటగిరీగా చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 18 విభాగాల్లో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీల క్రమాన్ని ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ కేటగిరీగా పేర్కొంది. మహిళలకు ప్రత్యేకంగా ఎక్కడ రిజర్వేషన్లు చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో జనరల్ కేటగిరీకి 278 పోస్టులు, మహిళలకు 225 పోస్టులు రిజర్వ్ చేసింది. తాజా నోటిఫికేషన్లోని 563 పోస్టులకు ప్రస్తుతం విధానం ప్రకారం భర్తీ చేసే మహిళలకు 109 పోస్టులు మాత్రమే దక్కే అవకాశం ఉన్నది. హారిజంటల్ పద్ధతిలో 33.3% మహిళలు రిజర్వేషన్ల ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రిజర్వేషన్లను ప్రత్యేకంగా మార్కింగ్ చేయకుండా అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాల ప్రకారం ఏ కేటగిరీలో అయినా 3 పోస్టులు ఉంటేనే 1 పోస్టు మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ ఒక కేటగిరీలో 2 పోస్టులే ఉంటే ఆ రెండింటిని జనరల్ కేటగిరీలో మెరిట్ ప్రతిపాదకన భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం పలు విభాగాల్లోని పోస్టులు 3 కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో వీటన్నింటిలో మహిళా రిజర్వేషన్లు ఉండాలంటూ మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మల్టీజోన్ 1లో 20, మల్టీజోన్ 2లో 25 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులను పరిగణలోకి తీసుకుంటే మహిళలకు మల్టీజోన్ 1లో 7, మల్టీజోన్ 2లో 8 చొప్పున 15 పోస్టులు దక్కాలి. రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం పరిశీలిస్తే మల్టీజోన్ 1లో మహిళా ఓసీ కేటగిరీలో 2, ఎస్సీ కేటగిరీలో 1 పోస్టు మాత్రమే ఉండనుంది. మల్టీజోన్ 2లో మహిళలకు ఓసీ కేటగిరీలో 2, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో చెరొక పోస్టు ఉంది. మిగతా రిజర్వేషన్ కేటగిరీలో పోస్టుల సంఖ్య 2 అంతకంటే తక్కువ ఉండడంతో ఆయా పోస్టుల్లో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ ఉండదు. వీటన్నింటినీ జనరల్ కేటగిరీలోనే భర్తీ చేస్తారు. మొత్తంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో మహిళలకు 7 పోస్టులు మాత్రమే ఖచ్చితంగా దక్కనున్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 115 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ 1 పరిధిలో 52 ఉద్యోగాలు ఉన్నాయి. 33% రిజర్వేషన్ ప్రకారం 17 పోస్టులు రావాలి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 13 ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉన్నది. మల్టీజోన్ 2 పరిధిలో 63 పోస్టుల్లో 33% ప్రకారం 20 పోస్టులు మహిళలకు దక్కాలి. నోటిఫికేషన్ ప్రకారం 17 పోస్టులు దక్కనున్నాయి. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మహిళలకు పోస్టులు తగ్గిన అవకాశాన్ని అయితే మనం ఇక్కడ పరిశీలన చేయొచ్చు. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. టీఎస్పీఎస్సీ తాజాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ 16 పోస్టులతో క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు ప్రకటించారు. వీటిలో ఓపెన్ కేటగిరీకి చెందినవి 7 పోస్టులు, బీకి 1, ఎస్సీకి 1, ఎస్సీకి 1, ఇయరింగ్ హ్యాండ్ క్యాప్కి కేటగిరీలో 4, విజువల్లీ హ్యాండ్ క్యాప్ కేటగిరీలో 2 చొప్పున పోస్టులు ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ చేసిన ఈ పోస్టుల జనరల్ కేటగిరీకి చెందినవా, వీటిని మహిళా రిజర్వేషన్ చేసే పోస్టులు ఎన్ని అనేది స్పష్టత లేదని నిరుద్యోగులు చెబుతున్నారు. ఏదైనా కేటగిరీలో రిజర్వ్ చేసిన పోస్టులను సరైన అభ్యర్థులు లేనప్పుడు వాటిని తదుపరి ఇచ్చే నోటిఫికేషన్లో అదే రిజర్వేషన్ అభ్యర్థులతో భర్తీ చేయడాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసిన పోస్టులు ఏ కేటగిరీకి చెందినవి అనేది స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నట్టు మనం ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు.
టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై నిఘా, గత పేపర్ లీకేజ్ అనుభవాలతో ముందు జాగ్రత్త చర్యలు. గ్రూప్ 1ను పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు. పేపర్ లీకేజీలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు. టీఎస్పీఎస్సీపై అభ్యర్థుల్లో తిరిగి నమ్మకం పెంచేలా పరీక్షా నిర్వహణ. వెంటాడుతున్న ఉద్యోగుల కొరత అంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ ఏ మేరకు అప్రతిష్ట పాలైందో, పేపర్ లీకేజ్ ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. టీఎస్పీఎస్సీ అభ్యర్థుల నమ్మకాన్ని కోల్పోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీఎస్పీఎస్సీ పైన అభ్యర్థులకు తిరిగి నమ్మకం, విశ్వాసం కలగాలంటే ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. టీఎస్పీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉద్యోగుల ద్వారానే గతంలోనే పేపర్ లీకేజ్ కావడంతో ఉద్యోగుల భర్తీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులపైన ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నెల 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ నుంచి ప్రశ్నపత్రాల తయారీ, భద్రతా పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్ తదితర అంశాలపైన పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. కొత్త టీంకు గ్రూప్ 1 నిర్వహణ పెద్ద సవాలే అంటూ మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ కొత్త టీంకు గ్రూప్ 1 నిర్వహణ ఇప్పుడు పెద్ద సవాల్గానే మారింది. గతంలో జరిగిన ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా ఎంతో పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు మనం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. కమిషన్లో ఉద్యోగుల కొరత. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలక వ్యవహరించే టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కొరత ఉంది. ఉండాల్సిన దానికంటే తక్కువ మంది ఉద్యోగులు ఉండడంతో ఉన్నవారిపైన పనిభారం పడుతుంది. ఈ క్రమంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల సంఖ్య పెంచాలనే కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. టీఎస్పీఎస్సీగా ఏర్పడినప్పటి నుంచి 127 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్టు మనం ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది పరిశీలించవచ్చు. 500లకు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వారంలో అమలు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ. వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా అంటూ సీఎం ఇక మనకు ముఖ్యమైన కరెంట్ అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే డ్రామాలు ఆడుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్లు. ప్రజలు బండకేసి కొట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు బుద్ధి రాలేదు. రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ల దోపిడిని అలసిచ్చిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచపక్ష పరమన్నాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిచిన పాలమూరును పడావు పెట్టిండు. ప్రజలకు క్షమాభిక్షణ చెప్పిన కేసీఆర్కు ఓట్లు అడగాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. ఈ వారంలోనే 500లకు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించినట్టు మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. ఏ క్షణమైన సర్టిఫికెట్ల పరిశీలన, ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టీఎస్పీఎస్సీ చర్యలు. ఇప్పటికే పలు కేటగిరీల జనరల్ ర్యాంకింగ్ లిస్టులు విడుదల. తాజాగా నిర్దేశించిన సర్టిఫికెట్లతో రెడీగా ఉండాలంటూ టీఎస్పీఎస్సీ సూచన అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన వెబ్ నోట్ అయితే పరిశీలన చేయొచ్చు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి వెబ్సైట్లో జీఆర్ఎల్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కేటగిరీ వారీగా మెరిట్ జాబితాకు సంబంధించి అభ్యర్థుల ప్రాథమిక జాబితాలు కమిషన్ అతి త్వరలో విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది ఫలితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ సర్టిఫికేట్లకు తప్పనిసరిగా విద్యార్హతలు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీల్లోగా కూడిన ధృవపత్రాలను సిద్ధం చేసుకొని ఉంచాలి. ఏ క్షణంలోనైనా సర్టిఫికేట్ పరిశీలన తేదీలు ఖరారు కావచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్ విడుదల అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ను పరిశీలించవచ్చు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి. రాచకొండ పోలీస్ కమిషనర్
తరుణ్ జోషి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. ఆధునిక పద్ధతుల్లో ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్లకు శిక్షణ ఇవ్వాలని హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. మామునూరు టీఎస్ఎస్పీ 4th బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణకు బుధవారం తరుణ్ జోషి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజ మార్పులకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 4th బెటాలియన్ కమాండింగ్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ట్రైనీ కానిస్టేబుళ్లకు అన్ని రకాల వస్తువులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. నేడు మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో గురువారం 999 మంది సివిల్ మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు శిక్షణ ప్రారంభం కానున్నట్లు పోలీస్ శిక్షణ కళాశాల శిక్షణ ఇన్ఛార్జ్ డిఎస్పీ రమేష్ తెలిపారంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. కానిస్టేబుల్ శిక్షణకు 30% మంది గైర్హాజరు, ఇతర ఉద్యోగాలు సాధించడం వలన కేసుల కారణంగా అంటూ మనం ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే పరిశీలించవచ్చు. రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. తొలి రోజు సుమారు 2833 మంది హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 13,953 మంది ఎంపికయ్యారు. తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్లు, పీటీసీలు, సిటీసీలు తదితర 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. శిక్షణ తొలి రోజు దాదాపు 6,500 మంది మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ శిక్షణ కళాశాలలో 650 మందికి గాను 482 మంది, మేడ్చల్ పీటీసీలో 509 మందికి గాను 422 మంది, కరీంనగర్ పీటీసీలో 1000 మందికి గాను 675 మంది, వరంగల్ శిక్షణ కేంద్రంలో 250కి 201 మంది హాజరయ్యారు. దాదాపు అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి. మొత్తంగా సుమారు 30% మంది హాజరు కాకపోవడంతో కారణాలు అన్వేషించడంపైన ఉన్నత అధికారులు దృష్టి సారించినట్టు మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. ఇవి బ్యాక్లాగ్ పోస్టులుగా మారే అవకాశాన్ని కూడా మనము పరిశీలన చేయొచ్చు. అగ్రికల్చర్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోని అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు ఫలితాలు బుధవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి విడుదల చేసింది. ఈ ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు. త్వరలోనే మెరిట్ జాబితా ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తామని చెప్పారు. అయితే నిరుడు మే నెలలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, ఆగస్టులో అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే పరిశీలన చేయొచ్చు. పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా టీఎస్పీఎస్సీ వెల్లడి అంటూ మనం ఇక్కడ ఇదివరకు దీనికి సంబంధించి అప్డేట్ను పరిశీలించాం. గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్టును పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులు లేఖ రాశారు. రాష్ట్ర స్థాయి అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్లో ఇంగ్లీష్ను మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్టుగా పెట్టి మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివి గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్ పరీక్షలు రాయాలనుకునే వారిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇంగ్లీష్తో పాటు తెలుగును చేర్చాలని సీఎం వారు లేఖ రాశారు. జాతీయ భాష హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే దేశీయ భాష తెలుగని గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో తెలుగును చేర్చాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తమ మాతృభాషను గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫైయింగ్ టెస్టుగా నిర్వహిస్తున్నాయని వారు గుర్తు చేశారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో కూడా తెలుగు పరీక్ష నిర్వహిస్తున్నారని, ఇదే విధానాన్ని గ్రూప్ 1 పరీక్షలో తెలుగును క్వాలిఫైయింగ్ టెస్ట్గా చేర్చాలని అభ్యర్థులు డిమాండ్ చేసినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. అలాగే ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన ప్రతిభా ఎడిషన్ పౌర ప్రమాణాలకు శాసన చట్టాలు అంటూ మనం ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా విచ్ఛిన్న గొలుసులు స్వేచ్ఛకు చిహ్నమంటూ టీఆర్టీ ప్రపంచ చరిత్రకు సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దాదాసాహెబ్ పాల్కే అవార్డులు ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ అంటూ మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ అయితే కరెంట్ అఫైర్ అయితే పరిశీలించవచ్చు. సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రదానం జరిగింది. దాన్ని పరిశీలిద్దాం. దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాత్రి ముంబైలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. జవాన్ చిత్రానికి గాను బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, చిత్ర కథ నాయిక నయనతార ఉత్తమ నటిగా అవార్డులను స్వీకరించారు. గత డిసెంబర్లో విడుదల దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన యానిమల్ చిత్రానికి గాను సందీప్ వంగా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్, జనరంజకమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే తమ
అభిమతమని పేర్కొన్నారు. మంచి సినిమాలు చేస్తామని మీకు మాటిస్తున్నా యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఏ జోనర్ చిత్రమైన ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తా అని షారుఖ్ పేర్కొన్నట్టు మనం ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. నెక్స్ట్, కృత్రిమ వృషణాలు పురుషుల్లో వంధ్యత్వానికి చెక్కు పెట్టేందుకు తొలిసారిగా అభివృద్ధి చేసిన పరిశోధకులు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేద్దాం. పురుషుల్లో వంధ్యత్వానికి చెక్కు పెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో కృత్రిమ వృషణాలను అభివృద్ధి చేయడంతో ఇజ్రాయెల్కి చెందిన బార్ ఈ లాన్ యూనివర్సిటీ, ఫ్రెండ్స్ మనకి ఇది గుర్తుంచుకోండి, బార్ ఈ లాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కృత్రిమ వృషణాలను తయారు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఎలుకల వృషణాల్లోని కొన్ని కణాలను తీసుకొని అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ వృషణాలు 9 వారాల పాటు మెరుగైన పనితీరును చూపించాయని పరిశోధకులు తెలిపినట్టు మనం ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. నెక్స్ట్, కదిలొచ్చిన కన్నెపల్లి కల్పవల్లి, గద్దెపై కొలువు తీరిన సారాలమ్మ, తల్లి రాక కోసం ఎదురుచూపు, నేడు సమ్మక్క ఆగమనం, నిర్విరామంగా తొలిఘట్టం, భక్త జనసంద్రంగా మేడారం మహాజనసంద్రమైంది. తల్లుల కోసం నలుదిశల నుంచి పరుగున తరలి వచ్చిన బిడ్డలతో మహారణ్యం జనారణ్యమైంది. ఎటు చూసిన జనం, పుట్ట పగిలి చీమలొచ్చినట్టు ఎటు చూసినా పారవశ్యం. జనకంగా జంపన్న వాగులో ఓ లలాడినట్టు పూనుగొండ్ల నుంచి పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ఇప్పటికే చేరుకోగా సారాలమ్మ రాకతో మేడారం దేవనగరిగా మారిపోయింది. కన్నెపల్లి కల్పవల్లి పాదస్పర్శతో మహాజాతర తొలిఘట్టం ప్రారంభమైనట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళగా చెప్పుకునే మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి రోజు అంటే నిన్న 21 రోజు సారాలమ్మ గద్దెపైకి రావడం జరిగింది. ఈరోజు సమ్మక్క 22 రోజు సమ్మక్క గద్దెపైకి వస్తుంది. 23వ తారీఖు రోజు ఇద్దరు దేవతలు కూడా గద్దెపైన ప్రజలకు భక్తులకు దైవం దర్శనమిస్తారు. 24వ రోజు తిరిగి వారు మళ్ళీ వనంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో జాతర కూడా ముగిసిపోతుంది. వీటిపైన ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, సముద్రం అడుగున జలచరాల శ్మశానంలా కనిపిస్తున్న చిత్రాన్ని అలెక్స్ డానస్ అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఓ డైవర్ టార్చి వెలుతురులో తిమింగలం అస్థిపంజరాన్ని పరిశీలిస్తున్న ఈ ఫోటో ఆయనకు అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పురస్కారం తెచ్చిపెట్టింది. మొత్తంగా 6500 ఎంట్రీలు రాగా ఇది మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. గగన్యాన్లో ఇస్రో మరో ముందడుగు, CE-20 క్రయోజెనిక్ ఇంజన్ సిద్ధం, విజయవంతంగా తుది పరీక్షలు పూర్తి. మానవ ప్రయాణానికి అనువైనదిగా నిర్ధారణ, సామాజిక మాధ్యమంలో ఎక్స్లో ఇస్రో వెల్లడి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రయోగం దిశగా భారత అంతరిక్ష సంస్థ మరో ముందడుగు వేసింది. మిషన్ కోసం CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను సిద్ధం చేసింది. మనుషులను అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఈ ఇంజన్ సంబంధించి తుది పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు బుధవారం సోషల్ మీడియా ఎక్స్లో ప్రకటించింది. మానవ యాత్ర సమయంలో వినియోగించే LVM-3 లాంచ్ వెహికల్ క్రయోజెనిక్ దశలో దీనిని వాడనున్నారు. మిషన్ గగన్యాన్లో మానవ ప్రయాణానికి CE-20 క్రయోజెనిక్ ఇంజన్ అనువైనదిగా రుజువైంది. ఇది అన్ని కఠిన పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే MLV-3G1కు వాడే వాటి ప్రమాణ పరీక్షలు ముగిశాయని ఇస్రో తెలిపినట్టు మనం ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.